హై స్కూల్ హిందీ పండిట్ పనిచేస్తున్నాను. 2007 నుంచే మేము నూర్ బాషా ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ జకాతన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా ఈరోజు మా జాతికి జరిగిన నష్టం ఏంటంటే అన్ని ఆచార పద్ధతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా 2 మతాలకు విభేదించి అనేక స్కాలర్షిప్లు అయితేనేమి ఇక ఏదైనా మాకు రావాల్సిన వాటా కోటా తగ్గిపోయింది. దీని సాధన కోసమే ఈ నూర్ బాష్ హక్కుల సాధన సమితి అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా ఏర్పడిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. విచక్షణ గురి అవుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ బెంగాలీ మాట్లాడతారు. మహమ్మద్ ప్రవక్త ఉర్దూ రాదు. ఉర్దూ ఎందుకు మాట్లాడుతున్నారు? తెలుగు మాట్లాడండి ఆంధ్రప్రదేశ్లో అందరికీ అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే మన వాళ్ళని మనం కలుపుకోవాలి. కాబట్టి మీ పార్టీ తరఫున నేను చెప్తున్నాను, ఉర్దూ గిర్దూ దాంగానే జో కల్మా పడిన వాళ్ళే ఓబీ ముసల్మాన్, అంతేగాని నువ్వు ఉర్దూ మాట్లాడితే తెలుగు మాట్లాడితే ఆ విషక్ష తీసుకురావడం వల్ల ఈరోజు ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఎవరు కొట్టడానికి సిద్ధమవుతున్నారు. మీరు ఛానల్స్ గుర్తుని పెట్టారు కాబట్టి దయచేసి ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు ఆర్ఎస్ఎస్ పదాలని. ఎందుకంటే మా గ్రూప్ వరల్డ్ వైజ్గా తిరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరిగి తెలుస్తుంది, ఎక్కడ ఏం మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే మాకు అసెంబ్లీలో ఏదైనా కూడా మాకు న్యాయం ఆల్రెడీ ఒక ఆయన ముస్లింస్ ఉర్దూ సోదరులు శిబిరాలు చేసిన పని మేము బలైపోయాము. బీసీలో రాకుండా దుఃఖేశారు, అది వేరే విషయం. కాబట్టి ఇప్పటికైనా కూడా మమ్మల్ని ముస్లింలుగా ఒక పార్లమెంట్ జీవో కోసం వచ్చేసారు. ఆశావాదాలు మీరు వచ్చి సహకారంగా ఒక పార్లమెంట్ వీళ్ళు కూడా మా బాయిలే తెలుగు బాయిలే నూరు బాయిలు మీరు వేరే కాదు అనేటువంటి మెసేజ్ మీరు ఇస్తేనే మీరు సపోర్ట్ చేస్తాను తప్ప మెహత్తర్ ముస్లిమ్స్ అనే పదం వాడారు. ఈ గ్రూప్ లో ఉండే దునియాలో ముస్లిమ్స్ అనే పదం వాడలేదు. ఈ గ్రూప్ లో మిగతా ముస్లిమ్స్ అంతా ఉన్నారు. దీనివలన బీజేపీలో ఉన్న ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుందని మా భావన. ఎందుకంటే 77 సంవత్సరాల నుంచి దూదేవుల ముస్లిం అనే ఒక్క పదం లేనందు వల్ల మేము కృష్ణ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటున్నాం. అటు హిందువులు కాకుండా ఇటు ముస్లింస్ కాకుండా త్రిసంగ స్వర్గంలో ఉన్నాము. ఆ త్రిసంగ స్వర్గం నుంచి కిందికి దింపాలనే ఉద్దేశంతోనే ఈ హక్కుల సాధన కమిటీ ఏర్పడింది. ఎందుకని దూదేవులో ముస్లిం అనే పదం సాధించుకోవాలనే అభిప్రాయంతో హక్కుల సాధన కమిటీ ఏర్పడింది. దీనికి పెద్దలు రాజకీయ నాయకులు పెద్దలంతా మాకు సహకరిస్తానని అందరి తరఫున మా బీసీపీ గ్రూప్ అందరి తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఫైనాన్స్ సంబంధం లేదు, కానీ ఒక్క ముస్లిం అనే పదము లేనందువల్ల మీరు ఎంత మానసికంగా కుంగుతున్నామో మీరు అర్థం చేసుకొని ఆ పదము చేరుస్తారని దాంట్లో ముస్లిం అని అనేక క్లారిఫికేషన్లో వాడుతున్నారు. అంటే మేము ముస్లింలు కామా, మేము ఓన్లీ ఇస్తిమాలకు జమాతులకు మీరు తల ఊపితే మీరు పైన కూర్చొని తల ఊపితే అంగీకరణ మేము కాదు, అలాంటి స్థితి రాదు. కాబట్టి మేము ముస్లింలమా అవునా కాదా అని చెప్పేటువంటి తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం మీద ఉంది. ఈ విషయాన్ని ఈ ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రెస్ క్లబ్లో మేము మాట్లాడుకుంటే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా వివక్ష, డిస్క్రిమినేషన్. 75 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో స్కూల్లో చేర్చేటప్పుడు రకరకాలుగా వాళ్ళ యొక్క టీసీలో రాయడం జరుగుతున్నది. ఈ యొక్క రకరకాల హిందూ దూదేకల, ఇస్లాం దూదేకల, ముస్లిం దూదేకల అని రాయడం జరుగుతుంటాయి. అంటే దూదేకల సీరియల్ నెంబర్ 5 అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నారే కానీ వాళ్ళ రిలీజియన్ వాళ్ళ మతం ఏదంటే ఇస్లామే, మా ట్రెడిషన్, మా కస్టమ్స్ మేము అవగాహన ఉంది. కాబట్టి మా ముస్లిం సాధన కమిటీ, ముస్లిం హక్కుల సాధన కమిటీ నిర్ణయానికి ఏదైనా కానీ మనం వెళ్ళి బీసీ కమిషన్ కలిసి కొద్దిగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. సాధించాలి, హక్కులు సాధించాలి. దీనికంటే దానికోసం ఇక్కడికి రావాలి. అందరికీ నమస్కారం. వచ్చే మేధావర్గం కంటే మన రాజకీయ నాయకులు కాదు. బాగుంటారు వయసు నేను కాంగ్రెస్లో చేశాను. నూరు బాషా దూదేకల దాదాపు పింజారి అనేది
4 ఉన్నాయి. దాని పక్కన ముస్లిం అనేది లేదు. అది తర్వాత పీసీబీలో కూడా నూర్ భాషా ముస్లిం, దూదేగల, పింజారి ఇవి ఉన్నాయి. అది పీసీబీలో ఉంది. పీసీబీలో చాలా పెద్ద తెలివిగల వాళ్ళు ఉన్నారు దాంట్లో. కాబట్టి మనం వెనకబడిపోతాం. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే ఈ 4 కులాల పక్కన అడిగితే మీకు రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ రాదు. మనము ముస్లింలలో చేరితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సబ్కాస్ట్లకు మాత్రమే రాజ్యాంగంలో ఇస్లాంలో ఉన్న కులాలు షేక్, సయ్యద్, పఠాన్, మొఘలు, నూరు భాషలు అంటే దూదేకుల ముస్లిం హక్కుల పోరాటం కోసం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ముస్లిం సోదరులు మనమంతా కూడా ఇస్లాంలోనే పుట్టాం. ఆదం హవా సంతతే. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైనప్పటికీ కూడా నూరు భాషల హక్కుల కోసం ప్రత్యేక జీవో అడుగుతా ఉన్నారు వీళ్ళు. ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి అమలు చేయాలని, వీరైతే గ్రామాల్లో వీళ్ళకి అనేక అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అవమానాలని పరిష్కరించే విధంగా వీళ్ళని ముస్లిం జాబితాలో చేర్చే విధంగా నూరు భాషలు ముస్లిం అనేది ఒక పదం పెట్టాలని వీళ్ళ యొక్క డిమాండ్. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో చాకలి అని ఏ విధంగా మరి దాన్ని రజకులకు ఏ విధంగా జీవో ఇచ్చారో ఆ చాకలి పదం తీసేసి వీళ్లు కూడా షేకులు, సయ్యదు, పఠాన్లో, మొఘలులో నూరు భాషలుగా గుర్తించి ముస్లిం పదంతో సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం వీళ్లు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురయ్యారు. అందుకని అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలా. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి నూరు భాషల కార్పొరేషన్ లో నిధులు కేటాయించకపోవటం, వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని వెంటనే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ జీవోని ఎన్నికల ముందే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ శాఖ షేకులు, సయ్యదు, పఠాన్లు, మొఘలు, మైనార్టీలో సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అనేక కులాలు, తెగలు ఉన్నాయి. వీళ్ళకి ఎస్సీలకు ఏ విధంగా సప్లాన్ కేటాయిస్తున్నారో నూరు భాషలకు కూడా గ్రామాల్లో వీళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎవరైనా తిరితే వాళ్ళని 40 సెక్షన్లు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయాలని మేము నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే వీళ్ళ రిజర్వేషన్ శాతాన్ని కూడా ఇంకొక 2% పెంచాలనేది మా యొక్క డిమాండ్. ప్రధాన పార్టీలు వీళ్ళని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. కానీ వీళ్ళని అభివృద్ధి పదంలో తీసుకునే వెళ్ళడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైంది. మేమంతా ఒక ఎజెండాని, ఒక రాజ్యాంగాన్ని రాసుకొని అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలయ్యే విధంగా కార్యాచరణ చేయడం కోసం ఈ రోజు కూర్చున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సోదరులారా.